దేవుడి సంగతి కనబడితే ఏం కలుగుతుంది? మాట్లాడమే కాదు, ఇంకేం జరుగుతుంది చెప్పండి? నీ ప్రార్థన ఆయన వింటాడు. దేవుడికి స్తోత్రం. నీతో మాట్లాడమే కాదు, ఒక గంట సేపు దేవుని వాక్యం నువ్వు విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావా చేయవా? ఆయన నీతో మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడేది కూడా దేవుడు. చెప్పండి కూడా దేవుడు. ఆయన మాట్లాడేది నువ్వు విన్నావు అనుకున్నానా? నువ్వు మాట్లాడేది వింటాడా? విన్నాడా? ఆగవా, నీకు ఏం తెలియదు, నీకు మాట్లాడడానికి కూర్చోంటా? మాట్లాడి పెట్టా, నువ్వేం మాట్లాడుతూ మాట్లాడు. పంచాయతీల కాడ కూడా ఏదైనా కాడ కూడా అనేవాడు మాట్లాడాలంటే అలాగే మాట్లాడి. ఎందుకు మాట్లాడాలండి? ఏం మాట్లాడతారో తెలియదు కదా. మనుషులే ఇంతలో వాళ్ళ మాట వినడానికి ఒప్పుకుంటే దేవుడు మన మాట వింటాడే వింటాడు. మనకు మాట్లాడొచ్చినా వింటాడు, మనకు మాట్లాడరాకుండా వింటాడు. మనం అడ్డం మాట్లాడినా ఏమంటాడు దేవుడు? ఇంతెందుకు మాట అనడు. నీకు నేర్చుకోవడానికి టైం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగనే మీ దేవుని సన్నిధిని కనబడటమే సిద్ధపడండి. ఎందుకు సిద్ధపడాలంటే ఆయన సన్నిధిలో మనం కనపడితే మనతో ఆయన మాట్లాడతాడు, ఆయనతో మనం మాట్లాడతాము. ఈ రెండు మాట్లాడుకోవడమే కాదు, మనకు కావలసిన అవసరాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఏం చేస్తాడండి? ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడండి. అందుకనే వాళ్ళతో చెప్తున్నాడు, మీరు సిద్ధపడండి. మీ మీదకి ఉపద్రవం వచ్చింది, మీ మీదకి సమస్య వచ్చింది, అంతేనా కదా? మనందరం కూడా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఎగ్జామ్ వస్తుందా కదా? మనం చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకుంటే అవుతుంది, పరీక్ష పెట్టుకుంటే అవుతుంది నాన్న? కరోనా చదువు అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? కరోనాలో చదివినోడు పాస్ అయ్యాడు, చదువునోడు కూడా పాస్. 10/10 వచ్చింది. ఏమొచ్చినాయి? ఎప్పుడు వస్తుందా? కరోనా రాదు కదా. పరీక్ష అనేది ఎప్పటికి వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? పరీక్ష ఏం చెప్తుందంటే నిన్ను పైకి తీసుకొస్తాను. చెప్పండి కూడా. పరీక్ష ఏం చేస్తాను? నిన్ను ప్రయోజకుడిని చేస్తావు. పరీక్ష ఏం చేస్తాను? నిన్ను చెప్పండి, ఒక ప్రయోజకుడిని చేస్తాను. అంతేనే కాదు? అంతేనే కదండి? పరీక్ష రాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా చదువుతోనే అయిపోతుంది. నీ పని సర్టిఫికెట్ రాదు. వస్తుందా? పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వస్తుందా అంటే ఎవరికన్నా? రాదు. ఎందుకు? నీ యొక్క విధానాన్ని బయట పెట్టేది నీ జ్ఞానాన్ని, నీకున్న తెలివిని, నీకున్న చదువును, ఇవన్నీ బయట పెట్టేది ఏంటిది? పరీక్ష. ఏంటిదండి? ఈరోజు విశ్వాసిగా కూడా నువ్వు ఎదగాలంటే నీకు ఏం రావాలా? చెప్పండి, ఏం రావాలండి? కానీ మనం ఏమైనా ప్రార్థన చేస్తామండి? ప్రభు నాకు ఏ కష్టం రాకుండా, అయ్యగారు ఏ కష్టం రాకుండా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏం రాకుండా? యాకోబు పత్రిక 1:12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చప్పటి కొట్టి దేవుని పడతాం. ఇప్పుడు మనకు శోధన రావాలన్నా వద్దా? చెప్పండి. అప్పుడు ఎత్తలేదు మీరు చెప్పండి. కానీ మనం ఇంట్లో ఎవరు ప్రార్థన చేస్తాం? రావద్దని ప్రార్థన చేస్తాం. ఏమండి? మరి శోధన జయిస్తే వస్తుంది. శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు. ఎవరు? శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనకి దేవుడు వద్దనుకుంటాం, మనకి ప్రార్థన వద్దనుకుంటాం, అసలు ఏం చేసింది దేవుడు అనుకుంటాం. అంతేనా కాదు? నేను ఒక మాట అడుగుతున్నా, అంతకుముందు చేసింది ఏమని? ఇప్పుడు శోధన వచ్చింది నాన్న, అప్పుడు కూడా వచ్చినాయి. అసలు దేవుని కాడికి ఎందుకు వచ్చినావు చెప్పు? ఏదో సమస్య వచ్చినా కదా వచ్చింది? డైరెక్ట్ వచ్చినావా? డైరెక్ట్గా నాకు యేసు ప్రభు కావాలి, నాకు దేవుడు కావాలి వచ్చినావా? ఏదో కడుపు నొప్పో, కాలు నొప్పో, ఎన్ను నొప్పో, కన్ను నొప్పో, ఏంటిది? నిజమా కాదండి? ఎవడో చేతపడి చేతనో ఏంటిది? కాదండి. వాడు చేతపడి చేయడం వల్ల నువ్వు బాగుపడవు. అర్థమైంది? వాడు నిన్ను కీళ్ళలోకి తీసుకురావడం నువ్వేమైనా ఇప్పుడు? లేకపోతే నీకు పనిలోకి రాజు దొరికేదా? నీకు శత్రువు ఉండడం వల్ల నువ్వేమైనా?
చెప్పాలి. నువ్వేమో నాకు శత్రువులు ఉండదంటావు. నువ్వేట శత్రువు ఉండడం వల్ల నువ్వు ఏం చేసినప్పుడు ఎట్లయినా రక్షణ ఏం దొరికింది? ఏం దొరికింది నాన్న? చెప్పండి, ఏం దొరికింది? ఎట్లా అసలు నీకు దొరుకునా? వేసుకోవాలి దొరుకునా నీకు? నీకు దొరుకునా? అమ్మ నీకు దొరుకునా? ఎట్లా దొరికిందంటే ఎవడో నీకు ఇబ్బంది పెట్టడం వల్ల, ఏదో ఒక సమస్య నీకు రావడం వల్ల, ఏదో ఒక కష్టం రావడం వల్ల, ఎవరో ఒక యేసు గురించి చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం కలుగుతుంది.